విజయనగరానికి ఆడపడుచుగా పూజలు అందుకుంటున్న పైడితల్లి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి. విజయదశమి తరువాత వచ్చే మొదటి మంగళవారం రోజున సిరిమానోత్సవం చేసే సాంప్రదాయం మనం చూస్తాము. ఇక్కడ ప్రత్యేకత రథానికి బదులుగా ఓ పెద్ద మానుపై అమ్మవారి ప్రతినిధిగా ప్రధాన అర్చకుడు ఆసీనుడై ఉండడం. సిరిమాను ఉత్సవంలో ఆకర్షణంగా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అవే ఊరేగింపుతో కలిసి వచ్చే అంజలి రథం, జాలరివల, తెల్ల ఏనుగు మరియు పాలదారం. అంజలి రథంపై అమ్మవారి పరిచారకులు దర్శనమిస్తారు. జాలర్ల భక్తికి సాక్ష్యంగా బేస్తవారి వల్ల చూస్తాము. రాజవంశానికి ప్రతీకగా పట్టపటేనుగుకు ఆ తెల్ల ఏనుగుపై దర్శనమిచ్చే అమ్మవారి నలుగురు అక్కా చెల్లెళ్ళు మరియు సోదరుడు. ఇలా ఎంతో వైభవోపేతంగా విజయనగర పైడితల్లి సిరిమానోత్సవం జరుగుతాయి.